ఎస్ఐ భార్య జ్యోతి ఉన్నది. తన పిల్లలతో కలిసి రావడం జరిగింది. తనకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తన భర్త తనను కాకుండా కూడా మరొక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని తమకు దూరంగా ఉంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా ట్విన్స్ కవల పిల్లలని చెప్పవచ్చు. పెళ్ళైన దగ్గర నుంచి 2010లో వివాహమైంది. అప్పుడు మంచినే ఉన్నారు, కానీ ఆ తర్వాత ఆ పెళ్ళైన 4-5 ఏళ్ల నుంచే కూడా గొడవలు మొదలు కావడం జరిగింది. ట్రైనింగ్ అని వెళ్ళి కూడా తమని ఈ విధంగా దూరం చేసుకున్నారని కూడా చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎప్పుడు పెళ్ళయింది, అసలు ఏంది మీ? నాది 2010లో మ్యారేజ్ అయింది సార్. అప్పుడు ఆయన కానిస్టేబుల్ ఉంటుండే. మా ఫాదర్ హెల్ప్ చేయడం వల్ల ఆయన చదువుకొని ఎస్ఐ జాబ్ తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే ఎస్పీ ఆఫీస్లోనే టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు సార్. జాల మహేందర్ సార్. ఈమె ఇప్పుడు వివాహిత బుర్గుల వసంత. ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ సార్. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. భర్త జయగటి నరసింహ, ఆర్టీసీ డ్రైవర్. ఇప్పుడు ఆమెతోనే కలిసి ఉంటున్నారు సార్. అసలు మమ్మల్ని పట్టించుకో. ఆమె ఎలా పరిచయం? ఫస్ట్ మా హస్బెండ్కి డిప్యూటీ జైలర్గా నల్గొండ సబ్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారు సార్. అక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఈమె సారా కేసులో రిమాండ్ తీసుకొని వచ్చేదంట. సో అట్లా పరిచయం ఏర్పడింది. అది ఇల్లీగల్ రిలేషన్. ఆమె ఇలాంటి చాలా చేస్తుంది సార్. చాలామంది మగవాళ్ళ జీవితాలని ఇట్లనే ఆగం చేసింది సార్ ఆమె. తర్వాత ఇక ఆమెతోనే ఉండడము, తర్వాత ఇల్లీగల్ రిలేషన్. నాకు 2 years వరకు నాకు తెలియదు సార్. మా హస్బెండ్ తర్వాత ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. జైలు కాలంలో ఉన్నప్పుడు నన్ను చాలాసార్లు కొట్టాడు. ఎందుకు కొట్టాడో రీజన్ నాకు అర్థం కాకపోయేది ఎందుకు కొట్టాడు. తర్వాత ఈయన 2015 అలా ట్రైనింగ్ వెళ్ళిపోయాడు, ఎస్ఏ ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అసలు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లోనే ఉంటుంది సార్. అసలు ఈమెతోనే ఉంటున్నాడు. మా పిల్లలు తర్వాత ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత ఈ లేడీని నన్ను తీసుకెళ్ళట్లేదు సార్. నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, నన్ను అసలు తీసుకెళ్ళట్లేడు. ఇంకా ట్రైనింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, నన్ను తీసుకెళ్ళకపోతే ఇట్లా ఆయన ఒకసారి ఇట్లా ఒక లేడీ ఉంది, ఆమెతో ఇల్లీగల్ రిలేషన్ ఉందని చెప్పాడనమాట. నేను నమ్మలేదు. ఇంటి దాకా తీసుకొచ్చి మా ఫాదర్ని మమ్మల్ని అందరినీ కొట్టాడు సార్. ఆ లేడీని కూడా తీసుకొస్తే అసలు మేము ఇంట్లోకి రానిలేదు, మమ్మల్ని కొట్టి వెళ్ళిపోయారు సార్. అదైనా ఒక 15 daysకి మా ఫాదర్. మీకు 5 సంవత్సరాల నుంచి కూడా అతను ఇలా దూరంగా ఉంటున్నారు, ఇల్లీగల్ ఎఫైర్ అని చెప్తున్నారు. మరి మీరు ఎవరు కూడా కంప్లైంట్ చేయడం కానీ కేసు పెట్టడం కానీ? కేసు పెట్టేంత నాకు అది లేదండి. నాకు తిరిగి అప్పట్లో డీజీపీ మహేందర్ రెడ్డి సార్కి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఈయనని సస్పెండ్ చేశాడు, ఇంక్రిమెంట్ కట్ చేశాడు. అప్పుడు కాపురాన్ని తీసుకెళ్ళారు సార్. తర్వాత ట్విన్స్ అయ్యారు. కానీ తీసుకెళ్ళినప్పుడు కూడా ఈమెతోనే ఉండడము, నల్గొండ వరకు రావడం. ఈమె కేసు పెట్టిన తర్వాతనే కాపురాన్ని తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత 2 ట్విన్స్ పుట్టేశారు సార్. పుట్టేసిన తర్వాత అక్కడైనా నాకు టార్చర్ అవుతూనే ఉండేది. ఎప్పుడు రోజుకొక ఏదో ఒక రకంగా నాకు టార్చర్ జరుగుతూనే ఉండేది. ఈమె అక్కడ దాకా వచ్చి నన్ను కొట్టడం, నా భర్త ఎక్కడుంటే నా భర్తతో నేను ఎక్కడుంటే ఈమె అక్కడికి వచ్చేసారు. ఈమె భరించేస్తారు. ఈమెకేం రైట్స్ ఉంటాయి? నా భర్తతో నేనుంటే ఈమె భరించదు. అక్కడ దాకా వచ్చి ఆయన బయటికి పిలిపించుకోవడం. నల్గొండలో రేమో రాజేశ్వర్ మేడం ఉన్నప్పుడు, అపూర్వరావు మేడం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆయనే కేసు పెట్టుకోమన్నాను మేడం అని చెప్పేస్తున్నాడు వాళ్ళకి. ఇంకా వాళ్ళు కూడా కేసు పెట్టుకోండి అమ్మా, మీరు రిజిస్ట్రేషన్లో పెట్టుకుంటారు, అక్కడికి రాసిస్తాను, మీరు కేసు పెట్టుకోండి, మరి ఆయన కేసు పెట్టుకోమంటుండు అని చెప్పేవాళ్ళు. ఆమె ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చేసారు. అప్పట్లో అకున్ సబర్వాల్ సార్ని అక్కడ కలిసి ఆమె మీద కంప్లైంట్ ఇస్తే సార్ అకున్ సబర్వాల్ వాళ్ళ ఆఫీస్కి కూడా కాల్ చేశారు. ఈ ఇద్దరి మధ్యలో కూడా ఎందుకు అతను దేనికోసం అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికోసం? ఇంకా కట్న కానుకలు అన్నీ ఇట్లాంటి మా అత్తయ్యకి ఇట్లాంటివి చాలా కావాలి సార్. ఆమె కట్నాలు కానుకలు ఇవన్నీ ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలని ఈమెతో బెదిరించడము. ఈమె మ్యారీడ్ ఉమెన్, ఈమె బెదిరిస్తే ఈమె భర్తగించిన ఆడది, ఈమెతో బెదిరిస్తే నేను వెళ్ళిపోతా అనేసి నన్ను ఇట్లా బెదిరింపులకు పాలు చేయడం అన్నట్టు. నాకు ఈమె ఇల్లీగల్ రిలేషన్. ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్. ఇప్పుడు నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో 2022 నుంచి. ఏంటి మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అసలు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సార్ వాళ్ళు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి అందరికీ క్లోజ్గా, మా హస్బెండ్ ఈమె క్లోజ్గా ఫొటోస్ దిగి వాళ్ళకి అందరికీ పంపించడము, నన్ను మానసికంగా కృంగదీయడము, ఇవన్నీ చేస్తారు. ఎస్ఐ ఇంటికి, మీ భర్త ఇంటికి వెళ్ళి అడగలేదా, మాట్లాడలేదా? ఊర్లోకి వెళ్ళాను సార్. ఊర్లోకి వెళ్తే మా అత్తగారు ఊర్లోకి వెళ్తే అసలు వాళ్ళు రానివ్వట్లేరు. నన్ను కొట్టడము, గెంటేయడము, రావద్దని చెప్పడము. నా భర్త తరపు చుట్టాలందరూ అట్లనే వాళ్ళిద్దరికే సపోర్ట్ చేయడము. మెయిన్ మా
మళ్ళీ మా మరిది డీజీపీ ఆఫీస్లోనే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనకు హయ్యర్ ఆఫీసర్స్ చాలామంది తెలుసు అంట ఆయనకి. సో ఏం జరిగినా కేసులు మాఫీ చేపిస్తాడంట. నన్ను చంపేసిన, నన్ను పిల్లల్ని చంపేసిన, ఏది చేసినా. మీరు ఫోన్లో మాట్లాడలేదా? మీ భర్తతో ఫోన్లో మాట్లాడితే ఏమని చెప్తున్నారు? ఆయన ఇంతవరకు నెంబర్ బ్లాక్ లిస్ట్లోనే ఉంటుంది. ఫోన్లో మాట్లాడారు కదా కాల్స్, అప్పుడు మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నారు? అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నాకు విడాకులు ఇచ్చేళ్ళైతే చంపేస్తా, ఇట్లానే అంటున్నాడు సార్. ఆయనకు విడాకులు కావాలంట. ఆమంతే, ఆ లేడీ అంతే, ఆ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు లేదు సార్, మాకైతే అసలు బతకాలని ఆశ లేదు. అసలు నన్ను బతకనివ్వట్లేడు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నాకు నష్టం చేశారు. అసలు నేను ఉండొద్దంట వాళ్ళ మధ్యలో. నన్ను చంపేస్తామని చంపడానికి కూడా ప్రయత్నం చాలా చేశారు సార్. మా ఫాదర్ వీళ్ళ గొడవల వల్లనే వచ్చి ఆమె రౌడీలను తీసుకొచ్చి కొట్టిపిస్తే మా ఫాదర్ చనిపోయారు సార్. వీళ్ళ గొడవ కాదమ్మా, ఇంత జరుగుతున్నాయి, గొడవలు అంటున్నారు, కొడుతున్నారు అంటున్నారు, మీరు ఎందుకు కేసు పెట్టలేదంటే? ఆయన కేసు పెట్టానే అంటున్నారు సార్. కేసు పెడితే నేను ఇక మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు, కానీ ఈమెతోనే ఉండొచ్చు, ఇంకో పెళ్ళి. వాళ్ళ ఆలోచనలు అదే, వాళ్ళ ఇంటెన్షన్ అదే. కేసులు పెట్టించి నన్ను శాశ్వతంగా మా మదర్ వాళ్ళ ఇంట్లోనే నన్ను ఉంచేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకు కఠినంగా శిక్షించాలి సార్. వాళ్ళు అసలు మెంటల్గా అన్ఫిట్, వాళ్ళిద్దరు. వాళ్ళు అన్ఫిట్. వాళ్ళని అసలు ఉద్యోగంలోకి వెళ్ళి రిమూవల్ చేసేసేయాలి. వాళ్ళకి 10 years జైలు శిక్ష విధించాలి. వాళ్ళు అంటున్నారు సార్, ఆమె లేడీ అంటది. ఎక్కడికి వెళ్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? మేము కలెక్టర్ దగ్గర కారుణ మరణం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు అసలు ఏ ఆశ లేదు సార్. ఆయన మమ్మల్ని బతకనివ్వడు, ఆయన బతకనివ్వరు మమ్మల్ని. బట్టలు లేవు, తీసుకపోడు, అది బెదిరిస్తుంటుంది. ఇంటికి వస్తుంది సార్, అందరిని బెదిరిస్తుంది. ఈ ఇద్దరు పక్క నిలబడి ఆయన చెప్తుంటాడు, ఈమె బెదిరిస్తుంది. ఏంది సార్, మేము రాత్రి బాగులు మాకు అసలు ధైర్యం చెప్పేటోళ్ళు లేరు. నా పిల్లలు పెట్టుకొని నేను అది రోజు రకంగా టార్చర్ చేస్తుంటుంది. ఈయన చెప్తుంటాడు, ఇక చేస్తుంటుంది. మాటలకే భయపడి మేము ఇదైపోవాల్సి వస్తుంది. నిద్ర ఉండదు, తిండి ఉండదు. అసలు ఏంది మాది ఇది పరిస్థితి? మేము ఏం చేసినాం? నలుగురు. అసలు బతకలేకపోతున్నాం సార్. మాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఏం కావాలంటే ఇంక మహేంద్ర అంటే నాకు విడాకులు కావాలంటాడు. దేనికోసం అంటే నాకు ఇష్టం లేదు. పెళ్ళి ఎవరైనా చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే నచ్చాలనే. పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చారా కట్నం? మీరు అన్నీ వేసుకపోయిండు నాన్న, బంగారం వేసుకపోయిండు, అది అడగాల్సి డబ్బులు వేసుకపోయిండ్రు. ఏం లేకుండా చేసి మిమ్మల్ని చంపాలని చూస్తుండ. అంతే. నేనే సాత్తున్నా, అన్నీ అమ్మేసుకున్నా. జాబ్ చేసేవాడు మా సార్ కూడా సంపాదించి పెట్టి అన్నీ వీళ్ళకి పెట్టడం సరిపోయింది. పిల్లలు అయితే లేరు, నేను వదిలేస్తాను, నాకు పిల్లలు అయితే లేరు, వద్దు ఆమె అంటే నేను 10-20 లక్షల దాకా ఖర్చు పెట్టి నేను పిల్లలుగానే పెట్టిన, ఇంకా మొత్తానికి చూస్తలేడు. పిల్లలు పుట్టినాక ఇంకెక్కువ అయింది. అప్పుడు పిల్లలు లేరన్నారు, మరి పిల్లలు పుట్టినాక ఏమైంది? అసలే వస్తలేడు. వీళ్ళకి డైపర్లకి ఏం కావాలి, మందులు ఏం కావాలి, ఇప్పుడు టిఫిన్ కావాలి అంటారు, పేరుకి కావాలి. పిల్లలు అడుగుతలేరా మరి డాడీ కావాలని? రాడు కదా, రాడు ఆయన అసలు రాడు అసలు. అసలు పిల్లల్ని అడగండి, అసలుకి వస్తున్నాడు అడగండి. అసలు అంటే చిన్న పిల్లలు, వారితో మాట్లాడించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు, కానీ పిల్లలకు ఏం చెప్తున్నారు మరి మీరు? డ్యూటీలో ఉన్నారు, దొంగలు పట్టుకోవడానికి పోతున్నాడు, టైం దొరకట్లేదు అని మేము చెప్తున్నాం సార్. పర్మిషన్ లేదు వాళ్ళకు, సార్ వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఇదే సార్, అసలుకి మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు సార్. అసలు మాకేం పెట్టట్లేడు, పట్టించుకోవట్లేడు. ఆమెతోనే ఉంటుంది ఇప్పటి వరకు. ఎస్పీ ఆఫీస్లో చేసుకుంటూ, హెడ్ క్వార్టర్స్లో వండుకుంటూ ఆ లేడీతోనే ఉంటున్నాడు సార్. ఇక్కడ మా ఇంటి ముందరంగానే తిరుగుతాడు దాన్ని వేసుకొని. ఒకసారి కాల్ చేస్తారండి, ఒకసారి మహేందర్కి మీ భర్తకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు నార్మల్ కాల్ అయితే బ్లాక్ లిస్ట్లో ఉంటుంది సార్. నార్మల్ కాల్ అయితే బ్లాక్ లిస్ట్లో ఉంటాడు. జనరల్గా కాల్ చేయండి, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. అసలు మాకు ఎక్కడ మనీషాంతి లేదు సార్, నిద్ర పట్టదు, తిండి పోదు, అడుగున ఫోటోలు పెడుతుంది, అది పంపిస్తుంది ఆయన తోడు దిగి. తన భర్తకు కాల్ చేస్తుంది, ఏమంటారో చూద్దాం. ఈ
తెలుసా అతని నెంబర్ తెలుసు లిఫ్ట్ చేస్తారా సార్ తొందరగా లిఫ్ట్ చేయండి సార్. ఎత్తాడు, వేరే నెంబర్ నుంచి చేయండి, పిల్లల జ్వరాలు వచ్చినా ఎత్తాడు సార్. ఇంకో నెంబర్ నుంచి చేయండి. తెలుసా నెంబర్ చంపుతాడట మమ్మల్ని, నేనే ఇల్లు వాకిలన్నీ నేనే ఇక చంపి చివరిగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది లాస్ట్గా ఆయనతో ఈ మధ్య? నాకు గ్రూప్ 3 ఎగ్జామ్స్ అప్పుడు ఏమో ఆ. ఏమన్నారు? మంచి రాయండి ఎగ్జామ్స్ అన్నాడు అంతే సార్. అంటే మంచిగానే ఉంటుంది మాట్లాడుతుంది. మంచిగా ఉండడం అంటే అసలు ఏం పట్టించుకోడు, ఇంటికి రాడు, పట్టించుకోడు, పెట్టాడు. నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు, మాకేం పెట్టాడు. సమాధానం ఇవ్వడం లేదు. చూడొచ్చు, ఫోన్ చేసినా కానీ మాట్లాడలేనటువంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆమె ఫోన్ ఎలాగో బ్లాక్ లిస్ట్లో పెట్టారు, వేరే ఫోన్ నుంచి కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో అల్లారి ముద్దుగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా చూస్తున్నాం. గతంలో మొదటగా పిల్లలు లేరని టార్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు పుట్టాక కూడా ఈ విధంగానే ఇబ్బందులు పెడుతున్నది జరిగింది. ఇప్పుడు తనని కాదని కూడా మరొక వివాహితతో కలిసి ఉంటున్నారు. ఇదే విషయంపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీలను కూడా కలవడం జరిగింది. కానీ ఇంతవరకు తనకు న్యాయం జరగటం లేదని కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.